హలో గైస్, ఈ వీడియోలో మనం జనవరి 2026 నుంచి పెరగబోయే డిఏ గురించి మాట్లాడుకోబోతున్నాం. అంతేకాకుండా ఈ డిఏ ప్రత్యేకత ఏంటి, అంటే రాబోయే 8th పే కమిషన్కి ఈ డిఏకి ఏదైనా లింక్ ఉందా, ఉంటే ఏంటి అనే విషయం మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. దిస్ ఇస్ సత్య గుమాపు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. మనందరికీ తెలుసు, డిఏ అనేది సంవత్సరంలో 2 సార్లు వస్తుంది, జనవరి అండ్ జూలై. సో ఈ జూలై 2025 యొక్క డిఏ 58% పెరిగిందన్న విషయం కూడా తెలిసిందే. కానీ ఈసారి జనవరి 2026 యొక్క డిఏకి ఒక ప్రత్యేకత అంటూ ఉంది. ఎందుకంటే జనవరి 2026 నుంచి 8th పే కమిషన్ అనేది ఇంప్లిమెంట్ అవ్వాల్సిన డేట్ అందరికీ తెలిసిన విషయమే కదా. ఈ రోజు నుంచే జనవరి 1, 2026 నుంచి 8th పే కమిషన్ అనేది ఎఫెక్టివ్లో ఉంటుంది. ఇక్కడ ఆ లింక్ ఏంటో అనే విషయంలోకి వస్తే, ఇది జనవరి 2026 నుంచి ఎఫెక్టివ్ ఉంది కాబట్టి ఈ పెరగబోయే డిఏ కూడా 8th పే కమిషన్ యొక్క క్యాల్కులేషన్స్ లోకి ఇంక్లూడ్ అవుతుంది. ఎలా? ఈ డిఏ అయితే పెరుగుతుందో, ఇది కొత్త డిఏ అయితే పెరుగుతుందో, సో దీనికి ఎరియర్స్ అనేది ఇక్కడ నుంచే లింక్ అయి ఉంటుంది కాబట్టి. సో మనకి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం డిఏ ఎంత ఫైనల్ అవుతుంది అనేది. సో ఆ పెరగబోయే డిఏ నుంచి మీకు క్లారిటీ వస్తుంది, ఎరియర్స్ అనేది ఎంత పెరిగిపోతుందో మీకు కూడా చిన్న అంచనా వేసే అవకాశం అయితే ఈ డిఏ ద్వారా తెలియబోతుంది. డిఏ 2026 జనవరి ఎంత పెరిగిపోతుంది అనేది మనం ఇప్పుడు లైవ్ క్యాలిక్యులేటర్లోనే తెలుసుకోబోతున్నాం. దానికంటే ముందు అసలు డిఏ అండ్ డిఆర్ మధ్య డిఫరెన్స్ ఏంటో కూడా తెలియాలి. డిఏ అంటే డియర్నెస్ అలౌన్స్, డిఆర్ అంటే డియర్నెస్ రిలీఫ్. డిఏ అనేది సర్వింగ్ ఎంప్లాయీస్కి ఇవ్వబడుతుంది, అంటే ఎవరైతే ఉద్యోగంలో ఉన్నారో వారికి ఇచ్చేదాన్ని డిఏగా పిలవడం జరుగుతుంది. అండ్ ఎవరైతే ఉద్యోగం నుంచి బయటకు వస్తారో, అంటే రిటైర్డ్ అయిపోయిన పెన్షనర్స్ ఉంటారో వారికి ఇచ్చే ఈ డిఏనే డిఆర్గా పిలవడం జరుగుతుంది, డియర్నెస్ రిలీఫ్. ఇద్దరికి కామన్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, కామన్ ఫిగర్, పేర్లు మాత్రమే డిఫరెన్స్ అన్నమాట. కాబట్టి ఈరోజు మనం ఈ లైవ్ క్యాలిక్యులేటర్లోకి వెళ్ళి చూడబోతున్నాం ఎంత డిఏ పెరగవచ్చు అన్నది. ఈలోపు మీకు ఏదైనా ఐడియా వస్తే కమెంట్లో తెలియపరచండి, మీ అభిప్రాయం ఎంతో చూద్దాం. ఓకే గాయస్, ఇప్పుడు నేను లైవ్ క్యాలిక్యులేటర్లో మీకు చూపించబోతున్నాను. స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది చూడండి. ఇది ఒక ఐజీ కార్నర్ అనే ఒక వెబ్సైట్, మీరు కూడా చూడొచ్చు. దాంట్లోకి వెళ్ళి డిఏ క్యాలిక్యులేటర్లు అని మీరు జస్ట్ మీ క్రోమ్లో మీరు సెర్చ్లోకి వెళ్ళి టైప్ చేస్తే ఈ వెబ్సైట్ వస్తుంది, ఐజీ కార్నర్. దీంట్లో మీరు చూడవచ్చు. చూడండి, ఇక్కడ జూన్ 2025లో 145.0 అండ్ 58.18 ఏంటి నెంబర్లు రెండు. ఫస్ట్ మీ అందరు గుర్తే ఉండొచ్చు, జూన్లో మన అందరి డిఏ అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల యొక్క డిఏ 58% చేరుకుందన్న విషయం మీకు తెలిసిందే. సో ఇక్కడ రెండో నెంబర్ అయితే కనబడుతుందో 58.18, ఇది మనకు ప్రజెంట్ నడుస్తున్న డిఏ. అది ఏ విధంగా డిసైడ్ చేయబడుతుంది అన్నది 2 లైన్లో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. పక్కన 145.0 ఉంది. ఇదేంటంటే ఒక ఇండెక్స్, దీన్ని AICP అని అంటారు, ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఈ నెంబర్ ఎవరు రిలీజ్ చేస్తారు? గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. దేని బేస్ చేసుకుని? మనందరికీ తెలుసు కదా, ఇన్ఫ్లేషన్ అనగా ద్రవ్యోల్బణం తెలుగులో. అంటే బేసిక్ పే అనేది అందరికీ ఫిక్స్డ్గా ఉంటుంది, అది ఒక స్పెషల్ రీజన్స్ తోటి రివైజ్ అవ్వడం జరుగుతుంది. ప్రమోషన్స్లో కానివ్వండి, లేదా పే కమిషన్ రివిజన్స్లో కానివ్వండి, తప్ప కానీ ఎప్పుడు పడితే అప్పుడు డి అనేది రివైజ్ కాదు, బేసిక్ పే అనేది రివైజ్ కాదు. అలాంటి పరిస్థితుల్లో మన డైలీ వాడే వస్తువుల ధరలు బాగా పెరుగుతూ ఉంటాయి కదా. మన డ్రెస్సెస్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, మన ఫుడ్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఇవన్నీ రోజువారీ రేట్లు పెరగడం వల్ల ఆ బేసిక్ పే అక్కడే స్టక్ అయిన వాళ్ళు మరి ఎలా మేనేజ్ చేస్తారు? దీనికి సొల్యూషన్ గానే ఉన్నదాన్ని డిఏ లేదా డిఆర్ అంటారు. సో ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ ధరలు ఎంత పెరిగాయి యావరేజ్గా, అంటే పాలు నుంచి మొత్తం ఎవ్రీథింగ్ ఒక మనిషికి బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అండ్ రెగ్యులర్గా మనకి ఈ రోజు నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి, ఒక మనిషి డిగ్నిటీగా బ్రతకాలి అంటే, ఒక ఎంప్లాయీ డిగ్నిటీగా బ్రతకాలంటే తనకు కావాల్సిన వస్తువులు ఎంత పర్సెంటేజ్ పెరిగాయి అనే నిర్ధారించే నెంబరే ఈ AICPN. అది ప్రభుత్వం ప్రతి నెల ఆల్మోస్ట్ రిలీజ్ చేస్తుంది. చూడండి, ఇక్కడ జూన్ 2025లో 145 ఉంది, జూలై 2025కి 146.5, అంటే 1.5 పాయింట్స్ అనేది AICPN పెరగడం జరిగింది. అలా పెరగడం వల్ల పక్కన డిఏ కూడా చూడండి మార్పు కనిపిస్తుందా, 58.18 అలాగా 58.52 కింద మారింది. అలాగే ఆగస్టులో చూడండి 147.1 ఉంటే అది డిఏ 58.94కు మారింది. కానీ డిఏ ప్రతి నెల మనకు మార్చదు కదా, డిఏ 6 నెలలకు ఒకసారి మారుతుంది. సో ఈ చేంజెస్ ఏవైతే ఉన్నాయో, ఫైనల్ చేంజ్ కింద చూడండి నవంబర్ నెలది ఆల్రెడీ AICPN పాయింట్స్ గవర్నమెంట్ రిలీజ్ చేసేసింది. రిలీజ్ చేయగా 148.2 వచ్చింది. కరెక్ట్, 148.2కి డిఏ ఎంత అయింది,
59.94 అయింది. ఇప్పుడు మనం వెయిట్ చేయాల్సింది దేనికోసం? డిసెంబర్ కోసం. చూడండి, ఇక్కడ డిసెంబర్ అనేది మనకి బ్లాంక్ ఎందుకు ఉందంటే డిసెంబర్ ఇంకా రిలీజ్ కాలేదు. ఇప్పుడు జనవరి నడుస్తుంది కదా, మోస్ట్లీ మంత్ ఎండింగ్ కల్లా లేదంటే కొద్ది రోజుల్లోనే ఈ పాయింట్స్ కూడా రిలీజ్ అవుతాయి. ఇక్కడ మనం చూసుకుంటే జూన్ నుంచి నవంబర్ వరకు చూడండి మీరు, 145, 146, 147, అగైన్ 147, అగైన్ 147 అండ్ 148. అంటే ఎక్కడ కూడా ఈ ఇన్ఫ్లేషన్ కారణం వల్ల ఈ పాయింట్స్ అనేది ఎప్పుడు కింద పడలేదు. ఎప్పుడు కూడా సమానంగా ఉంది, లేదా డెసిమల్ పాయింట్స్ లో పెరిగింది, లేదా పెరిగింది, కానీ ఎప్పుడు తగ్గలేదు. దాన్ని ఆధారంగా చేసుకుని మనం ఈరోజు సేమ్ నెంబర్ పెడదాం. నవంబర్లో 148 వచ్చింది కదా, మనం సేమ్ 148 ఇక్కడ ఎంటర్ చేద్దాం. అప్పుడు చూడండి, డి ఎంత పెరిగింది? 60.33 పెరిగింది. అంటే మీరు అనుకోవచ్చు కొన్ని సందర్భాల్లో తగ్గొచ్చు కూడా కదా అని. సో తగ్గితే కనుక మన జూన్లో 145 ఉంది కదా, దానికి బ్యాక్ వెళ్ళిపోదాం, 145 ఎంటర్ చేద్దాం. అప్పుడు కూడా 60.06 ఉంది. అంటే దీన్ని బట్టి మీకు ఒక ఫుల్ క్లారిటీ వచ్చేసింది. జనవరి నుంచి పెరగబోయే డి అనేది మినిమం 60 అయితే 100% అని కన్ఫర్మ్ అయిపోయింది. అంటే ఈ క్యాలిక్యులేటర్ ద్వారా మనకు క్లారిటీ అయితే వచ్చేసింది. ఎంత తక్కువకి వెళ్ళినా 60.06కి అయితే కింద దిగట్లేదు. అంటే 58 ప్రెసెంట్ ఏదైతే ఉందో అది 60% గా మారుతుందంటే మీ డి ఎంత పెరిగిపోతుంది? 2% అనేది పెరిగిపోతుంది. సో ఒక క్యాలిక్యులేటర్ ద్వారా క్లారిటీ వచ్చేసింది. గైస్ చూసారు కదా, ఇప్పటికీ కూడా మీలో ఎవరికైనా ఇది లేదు సార్ 60% కంటే ఎక్కువ అయ్యే అవకాశం ఈసారి ఉంది, లేదా 60 అవ్వదు అని మీరు ఎవరికైనా అనిపిస్తే కనుక మీ యొక్క కారణాలను కూడా చక్కగా కమెంట్స్ లో తెలియపరచండి. అందరికీ తెలుస్తుంది. మీ అభిప్రాయాల ద్వారా అందరూ ఒకరి నుంచి ఒకరు ఎడ్యుకేట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో మన టెక్నికల్ గా బ్యాక్ మన హిస్టారికల్ డేటా చూస్తే మనకు ప్రెసెంట్ వచ్చిన అంచనా అయితే కనుక 60%. అంటే రాబోయే ఇది ఎప్పుడు అనౌన్స్ అవుతుంది అంటారు? ఫిబ్రవరి ఎండింగ్ లేదా మార్చ్ ఫస్ట్ వీక్ లో అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరుగుతుంది 2% ఆర్ 3% అని. సో ఇప్పటికి కూడా కమెంట్ బాక్స్ ఇస్ ఓపెన్, మీ అభిప్రాయం ఖచ్చితంగా తెలియపరచవచ్చు. అండ్ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మన వీడియోస్ లో ఒక కామెంట్ చాలా ఎక్కువగా వస్తుంది. అదేంటంటే హెచ్ఆర్ఏ మీద ఎరియర్స్ 8th పే కమిషన్ లో వస్తాయా రావా అనేది. దీని మీద ఒక డీటెయిల్డ్ వీడియో నెక్స్ట్ రాబోతుంది కమింగ్ వీడియోస్ లో. డెఫినెట్లీ వాచ్ చేయండి. ఎవరికైతే కనుక డౌట్ ఉందో హెచ్ఆర్ఏ మీద ఎరియర్స్ వస్తాయా రావా అనేది, అసలు హెచ్ఆర్ఏ అంటే ఏంటి, ఎరియర్స్ ఎందుకు ఇస్తారు, ఎందుకు ఎవరు, అన్ని ప్రశ్నలకు సమాధానం ఆ నెక్స్ట్ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. సైనింగ్ ఆఫ్, సత్యకుమార్.